ప్రజల స్పందన చాలా బాగుందండి. యాక్చువల్ గా అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ ఏరియాలో ఎలా ఉంది అంటే నడవలేకపోతున్నాం, అంత వాసన ఉంది ఇక్కడ. అసలు అండర్ డెవలప్డ్ ఏరియా, టోటల్ గా ఈ సిటీలోనే అండర్ డెవలప్డ్ ఏరియా లాగుంది ఇక్కడ. ఈ ఏరియా పేరు ఇది బోర్బండ డివిజన్. ఇక్కడ ప్రజలు ఏ విధంగా బ్రతుకుతున్నారు అన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగుంది. ఈ కార్పొరేటర్ నిద్రపోతున్నాడా 10 సంవత్సరాల నుండి, లేకపోతే ఏం చేస్తున్నాడు అది కూడా తెలియదు. అసలు మనుషులు ఎందుకు ఓటేస్తున్నారు, దేనికి వేయాలి అన్నది అవగాహన తెచ్చుకోవాలి అని నేను ఉద్దేశిస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి మాత్రము ఓటేస్తే ఈ ఏరియాని మాత్రము స్వచ్ఛందంగా డెవలప్ చేస్తారు అని ఆ ప్రజల్లో నమ్మకం మాత్రం వస్తుంది. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు అన్న హోప్ అయితే ఉంది అండి. ఇక్కడ అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో, సెంట్రల్ లో బీజేపీ ఉన్నా గానీ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ఉంది. మరి ఎలా ఉండబోతుంది కాంపిటీషన్, ఎలా తట్టుకుంటారు? బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది, అసలు బీజేపీ కాంపిటీషనే కాదని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. బీజేపీ కాంపిటీషన్ కాదు అని అనుకోవడం అది వాళ్ళ మూర్ఖత్వము. యాక్చువల్ గా అయితే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనట్టుగానే ఊహించుకోవచ్చు మనము. ఈ కాంగ్రెస్ ఏంటి అంటే వాళ్ళ ఆరోపణలు అన్ని బూటకపు మాటలే, ఏది నెరవేర్చింది లేదు. ఇప్పుడు అది కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళందరూ ఓటేస్తారని వాళ్ళు అనుకుంటే అది తప్పేమో అనిపిస్తుంది. గారికి సానుభూతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది కదా. వాళ్ళు సానుభూతి ఓట్ల కోసమే వాళ్ళు ఇప్పుడు ప్రచారం